హలో యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు శాండీ లేస్ ఇన్ సిడ్నీ. నిన్న పెట్టిన వీడియోలో మీకు చెప్పాను తిరుపతికి ప్లాన్ ఉంది, వెళ్తున్నామని. సో ఇవాళ అయితే బయలుదేరి వెళ్తున్నాం. సో ఇప్పుడు మా హోమ్ టౌన్ నుంచి విజయవాడకి అయితే స్టార్ట్ అయ్యాము. వెళ్ళేది నేను మా తమ్ముడు వెళ్తున్నాం తిరుపతికి. అక్కడ ఇంకొక ఫ్రెండ్ ఉన్నాడు వినయ్ అని. సో వాడిని మీకు పరిచయం చేపిస్తా. అక్కడ మమ్మల్ని దింపడానికి మా అత్తయ్య, నిన్న మీరు చూశారు యూట్యూబ్లో, మా పెద్ద అత్తయ్య వస్తుంది. అండ్ ఒక అన్న పరిచయం అయ్యాడు. సో మేము నలుగురం వెళ్తున్నాం. నన్ను మా తమ్ముడిని అక్కడ స్టేషన్లో, విజయవాడ స్టేషన్లో దింపి మళ్ళీ వీళ్ళిద్దరు బ్యాక్ టు హోమ్ టౌన్ వచ్చేస్తారు మా ఊరికి. సో అది సంగతి. అండ్ నిన్న అప్లోడ్ చేసిన వీడియో మా సొంత ఊరిది అదంతా చూపించాను కదా, దానికి మంచి పాజిటివ్ రెస్పాన్సే వచ్చింది. అందరూ అంటే 2 to 3 మెంబర్స్ ఏమో ఇన్స్టాగ్రామ్లో కూడా పర్సనల్గా మెసేజ్ చేసి చాలా పర్సనల్గా మెసేజ్ చేసి వీడియో బాగుంది అని కూడా చెప్పారు. అక్కడికి వెళ్ళాక అన్ని వీడియో తీస్తుంటే కూడా నాకు కూడా కొన్ని మెమరీస్ అట్లా గుర్తుకొచ్చినాయి. అందుకని మీతో కూడా అన్ని డీటెయిల్గా షేర్ చేసుకున్నా. పర్సనల్గా కూడా అంటే యూట్యూబ్లో కూడా చాలా కామెంట్స్ వచ్చినాయి. అది రిప్లై ఏమి ఇవ్వాలో అని ఆలోచిస్తున్నాను. దానికి మా వాడు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. నేనైతే మంచి రిప్లై ఇచ్చేవాడిని. సో అది నేను అన్ని మిగతా అంతా జర్నీ మీతో షేర్ చేసుకుంటూ అన్నీ ఏమేమి జరిగింది, ఏమేమి చూసాము, ఏంటనేది మీతో అంతా చెప్పుకుంటూ ఉంటాను. సో లెట్స్ స్టార్ట్. స్టేషన్కి అయితే వచ్చాము. ఇప్పుడు వెళ్ళి ప్లాట్ఫామ్ ఎక్కడో చెక్ చేసుకొని ట్రైన్ ఎక్కాక మీకు మళ్ళీ చెప్తాను. మా అత్తయ్య వస్తుంది లోపలికి ప్లాట్ఫామ్ దగ్గరికి. మేమైతే స్టేషన్లో ఆల్మోస్ట్ 3 hours వెయిట్ చేసాం. యూజువల్గా ట్రైన్ వచ్చేసి 12కి ట్రైన్ ఉంది డిపార్చర్, బట్ 12 కాకుండా 3:30కి మాకు ట్రైన్ వచ్చింది. ఆల్మోస్ట్ 3 hours ఉన్నాము. ఇతనే వినయ్, అంటే నేను చెప్పాను కదా వీడియో స్టార్టింగ్ లో, వినయ్ నాని అంటారు. ఆల్మోస్ట్ 5-6 years నుంచి మంచి ఫ్రెండ్స్ గానే ఉన్నాము. సో వినయ్ తిరుపతిలో జాబ్ చేస్తున్నాడు. సో అది గైస్, ఫైనల్లీ అయితే తిరుపతికి వచ్చాము. 3 hours ట్రైన్ డిలే అయింది, ప్లస్ 9 hours తర్వాత మొత్తానికైతే తిరుపతికి వచ్చాము. జర్నీ అయితే బాగానే జరిగింది, ఇబ్బంది అయితే లేదు. కాకపోతే ట్రైన్ మాత్రం చాలా డిలే అవుతూ వచ్చింది. బట్ ఎట్ ది మూమెంట్ అంత సేఫ్గానే వచ్చాము, ప్రాబ్లం అయితే ఏం కాలేదు. ఇప్పుడు మాకు టైం వచ్చేసి 11:30 అవుతుంది, 11:30 PM. సో మేము 10:30కి దిగాము. వచ్చి రాగానే ఒక రూమ్ చూసుకొని వెళ్ళి కొంచెం డిన్నర్ చేసి వచ్చాము. మార్నింగ్ 5కో 6కో లేచి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి డైరెక్ట్గా ఫ్రీ దర్శనానికి వెళ్ళిపోదాము అనేది అనుకుంటున్నాం. నేను కంటిన్యూ చేస్తాను వీడియో, లైక్ రేపు మార్నింగ్ వెళ్ళేటప్పుడు కానీ ఇదంతా మీకు చూపిస్తుంటాను. ఇన్ కేస్ రేపు మార్నింగ్ నేను వీడియో తీయడానికి కుదరలేదు అంటే నేను దర్శనానికి వెళ్ళిపోయినట్టే, ఫోన్ రూమ్లో పెట్టి వెళ్ళిపోయినట్టు. చూద్దాం మనం అసలు ఏం జరుగుతుంది, రేపు ప్లాన్ ఏంటి అనేది. ఈ రూమ్ అయితే బాగానే ఉంది. నాకు మా వాడికి కలిపి 600-700 పడింది. సో వెల్ అండ్ గుడ్ విత్ ఏసీ రూమ్. సో అంతా ఓకే, ఫుడ్ కూడా తినేసాం, అంతా అయిపోయింది. తిరుపతి అనేది మాది సడన్ ప్లాన్. మేము యూజువల్గా ఆస్ట్రేలియా నుంచి ఇండియాకి వచ్చేటప్పుడు మేము అనుకోలేదు తిరుపతికి వెళ్దాము, గుడికి వెళ్దామని. కాకపోతే అదంతా సడన్ ప్లాన్. ఎందుకు సడన్ ప్లాన్, అసలు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందంటే బికాస్ ఆఫ్ వినయ్ అక్కడ ఉన్నాడు, ఒకసారి కలిసేసి వద్దాము అనే ఒక థాట్ తోనే అనుకున్నాము. అది కాకుండా ఆ ప్లాన్ చేసేటప్పుడు ఇంకొకటి స్ట్రైక్ అయింది. మా అక్క ఒకటి మొక్కుకుంది, లైక్ నాకు మా వాడికి వీసా వస్తే తిరుపతి గుడికి వస్తారు, 7 కొండలు ఎక్కి వస్తారు అని ఇట్లా మొక్కుకుంది. సో అందుకని వెళ్ళాము.
కొండలు మంచిగా హ్యాపీగా ఎక్కాము. నాకు తెలిసి ఇది నా సెకండ్ టైమ్ థర్డ్ టైం అనుకుంటా 7 కొండలు ఎక్కటం. వితిన్ 4.5 అవర్స్లో 7 కొండలు ఎక్కేసాము. మెయిన్ తిరుపతికి అయితే వచ్చేసాము వితిన్ 4.5 అవర్స్లో. పాప మధ్యలో వినయ్ చికాక్ అయ్యాడు, కొంచెం హెల్త్ బాగాలేదు. ఒక 1/2 అవర్ 45 మినిట్స్ అక్కడ డిలే అయింది. లేకపోయి ఉంటే 3 అవర్స్కే మేము కొండ ఎక్కేసేవాళ్ళం, అంత స్పీడ్గా ఎక్కాము. ఫస్ట్ 1000 మెట్లు ఎక్కేసరికి కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యాము. అంటే అన్ని మెట్లు ఎక్కటము చాలా రోజుల తర్వాత ఎక్కాం కాబట్టి కొంచెం ఇబ్బందిగా అనిపించింది. కానీ దాని తర్వాత ఏంటో తెలియదు కానీ స్వామి ఆయన శ్రీ వెంకటేశ్వర స్వామి అట్లా లాక్కొని తీసుకెళ్ళిపోయినట్టుగా అనిపించింది. ఇక్కడ ఆగలేదు, నేను మా ఓడైతే ఇక్కడ ఆగలేదు. ఏంటో ఒక ఎనర్జీతో పైకి ఎక్కేసాము, స్పీడ్గా ఎక్కేసాము. ఎక్కడ మధ్యలో ఒక 5-10 మినిట్స్ అట్లా కూర్చున్నామే తప్ప ఎక్కడ ఏమీ నాకు కానీ మా వాడికి కానీ చికాకు కాలేదు. $1850 మెట్లు ఎక్కాము. నేను మా వాడు చూపిస్తా. సో నేను మా వాడు కలిసి 1850 ఎక్కాం. 9:10కి స్టార్ట్ చేసాం, 10:30 అయింది. అంటే ఆల్మోస్ట్ 1.5 అవర్ పట్టింది. ఇంకా కలిసి ఇంకొక 1850 సంథింగ్ అరౌండ్ 1850 అట్లా ఉంటాయి. అది కూడా ఒక 1.5 అవర్లో కంప్లీట్ చేస్తే 3.5 అవర్స్లో అయిపోతుందేమో అనుకుంటున్నాం. చూద్దాం. మా వినయగాడు ఇంకా అక్కడే కిందనే ఉన్నాడు. నాకు తెలిసి ఇప్పుడు 1050 1100లోనే ఉంటాడు. మెట్లు ఎక్కేటప్పుడు మనకి వాటర్ బాటిల్స్ అయితే దొరకవు. ఎక్స్పీరియన్స్ అయింది ఇవాళ. ఇది గాజుది 70 రూపీస్. రిటర్న్ ఇస్తేనేమో 30 రూపీస్ 40 రూపీస్, రిటర్న్ ఇవ్వకపోతే 70 రూపీస్ అంట.
మొత్తానికి దర్శనం మాత్రం బాగా జరిగింది. నేను మిగతా వీడియో కూడా తీద్దామని ట్రై చేశాను. అక్కడ ఫస్ట్ పాయింట్ ఫోన్స్ పైన అలౌడ్ కాదు కాబట్టి కుదరలేదు. సెకండ్ బయటకు వచ్చాక నా ఫోన్ లో ఛార్జింగ్ లేదు, 0% పైగా స్విచ్ ఆఫ్ అయిపోయింది. సో వీడియో తీయడానికి కుదరలేదు. మళ్ళీ ఛార్జింగ్ పెట్టాలి అంటే నాది ఐఫోన్ ఛార్జర్ ప్లస్ ఆస్ట్రేలియన్ ప్లగ్ తో ఉంటుంది కాబట్టి మనం చుట్టుపక్కల పెట్టుకోవడానికి నాకు కుదరలేదు. నేను మళ్ళీ రూమ్ కి రావాలి, మళ్ళీ అడాప్టర్ తో కనెక్ట్ చేసి దాన్ని పెట్టాలి. సో అదొక్కటి ఇబ్బంది అయింది. అందుకని క్లియర్ గా పూర్తిగా అంటే లోపల చూపించలేకపోయాను. అక్కడ దర్శనం అయిపోయాక పద్మావతి అమ్మవారి దగ్గరికి కూడా వచ్చాము. ఇక్కడ కూడా చాలా అంటే చాలా బాగా డెకరేట్ చేశారు అమ్మవారిని. చేసి పైగా ఏంటంటే బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయంట. మేము వెళ్ళిన రోజు రాత్రి స్టార్ట్ అవుతున్నాయి. కానీ తిరుమలలో ఏమైందంటే మేము స్పెషల్ టోకెన్ తీసుకోకుండా డైరెక్ట్ గా ఫ్రీ దర్శనానికి వెళ్ళిపోయాము. సో దానివల్ల ఏమైంది, మేము వెళ్ళిన రోజు సాటర్డే అయింది, పైగా కార్తీక మాసం, ఫుల్ క్రౌడ్. అందుకని ఏమేం చేశారు, బ్యాచ్ వైజ్ గా తీసుకెళ్లి కంపార్ట్మెంట్ లో పెట్టారు. మేము ఆల్మోస్ట్ 10 hours మేము కంపార్ట్మెంట్ లో ఉన్నాము. ప్రాపర్ ఫుడ్ లేదు, స్లీప్ లేదు, అంతా కొంచెం అదొక్క 10 hours 11 hours కొంచెం కంజెస్టెడ్ గా ఫీల్ అయ్యాము, ఇబ్బంది పడ్డామే తప్ప. ఆఫ్టర్ అది అయిపోయి మమ్మల్ని రిలీజ్ చేసి మా గేట్ ని రిలీజ్ చేసి ఎప్పుడైతే స్వామివారిని దర్శనం చేసుకోవడానికి అయితే పంపించారో అప్పుడు ఆ 2 seconds 5 seconds ఏదైతే ఉందో చాలా హ్యాపీగా అంటే హ్యాపీగా అనిపించింది. ఆ 7 కొండలు ఎక్కాము, 10 hours 12 hours కంపార్ట్మెంట్లో నుంచున్నాము. బట్ ఎట్ ది ఎండ్ ఆ 5 seconds 6 seconds కోసమే కదా మనం ఇంత చేసేది. చూసాము, చాలా మంచిగా దర్శనమైంది, హ్యాపీగా వచ్చేసాము. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఇది మా జర్నీ తిరుపతి వ్లాగ్. పూర్తిగా అంటే లోపల పైన తిరుపతి పైన చూపించలేకపోయాను, బట్ మిగతాదంతా కవర్ చేశాను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.